హాంటెడ్ జర్నీ, భయానక ప్రయాణం. శశి మరియు మేఘన కొత్తగా పెళ్లైన జంట. పెళ్లి జరిగిన 2 నెలలకే శశి తండ్రి ఆరోగ్యం క్షీణించడంతో వారు హైదరాబాద్ నుండి తూర్పుగోదావరి జిల్లాలోని తండ్రి ఊరికి వెళ్లేందుకు రాత్రివేళ ఓ ప్రైవేట్ కారు తీసుకుని బయలుదేరారు. ఆ రాత్రి 10 గంటలయింది. జూన్ మాసం కావడంతో వర్షం హఠాత్తుగా పడుతోంది. వర్షపు చినుకులు విండ్షీల్డ్పై తారలు వేసినట్టు పడుతుండగా శశి తన డ్రైవింగ్ పై పూర్తిగా ఫోకస్ చేస్తున్నాడు. శశి, ఈ రోడ్డే కదా గూగుల్ మ్యాప్లో చూపించింది? మేఘన తన మొబైల్లో లైట్ వేసి అడిగింది. అవును, డైరెక్ట్ గానే ఈ షార్ట్ కట్ వెళ్తుంది. అబ్బా, ఈ అటవీ దారిలో ఎవరూ లేరే, అస్సలు లైట్లు కూడా రావడం లేదు అన్నాడు శశి. దారిలో వాహనం అద్దాలకు ఆవరించిన పొగతో మేఘనకు అసహనంగా అనిపించింది. దట్టమైన అడవి మొదలయ్యే ప్రాంతానికి చేరుకున్నారు. ఇక్కడి నుంచి మరో 60 కిలోమీటర్లు వెళితే వారి గమ్యస్థానం వస్తుంది. ఇంతలో గూగుల్ మ్యాప్ సిగ్నల్ పోయింది. అయ్యో, నెట్ పోయింది శశి. పర్లేదు, జీపీఎస్ నడుస్తోంది, రైట్ తీసుకోమంటోంది అన్నాడు శశి. స్టీరింగ్ వదలకుండా ఆ అడవి మార్గంలోకి మళ్లించాడు. ఆ మార్గం పూర్తిగా ఒంటరిగా సైలెంట్గా ఉంది. చెట్ల పొదల్లోంచి విచిత్రమైన శబ్దాలు, అడవి జంతువుల అరుపులు వినిపించసాగాయి. అకస్మాత్తుగా ముందు నలుపు చీకట్లో ఓ మనిషి మాదిరిగా కనిపించింది. శశి బ్రేక్ వేశాడు. కాని ఆ ఆకారం అక్కడ లేదు. నీవేమైనా చూసావా? మేఘన ప్రశ్నించింది. ఓ ఆకారం కనబడింది, ఎవరో నడిచి వెళ్తున్నట్టు. కాని వెంటనే గల్లంతయ్యారు, శశి టెన్షన్తో అన్నాడు. మళ్లీ కారు ముందుకు సాగింది. కొన్ని కిలోమీటర్ల తర్వాత మళ్లీ వాన మొదలైంది. కారు లోపల ఒక భయంకరమైన చలికి ఇద్దరూ వణుకిపోతున్నారు. ఇంతలో వారు ఓ ప్రాంతానికి చేరుకున్నారు. అక్కడ ఓ చిన్న రహదారి దగ్గర బోర్డు కనిపించింది. జీవితంలోకి ప్రవేశించండి, కానీ వెనక్కి వెళ్లలేరు. ఏం బోర్డు ఇది శశి? మేఘన భయంగా అడిగింది. కొందరు పిచ్చివాళ్లు వేశారు ఓయ్, అంత సీరియస్గా తీసుకోకు అన్నాడు శశి. అయితే ఆ మార్గం ఎటు పోతుందో అస్సలు తెలియడం లేదు. ఒక్కసారిగా కారు స్టార్ట్ అవ్వకుండా ఆగిపోయింది. శశి ఎంత ప్రయత్నించినా కార్ మళ్లీ స్టార్ట్ కాలేదు. ఆ సమయంలో నవ్వుల శబ్దాలు వారిద్దరికీ స్పష్టంగా వినిపించాయి. కానీ చుట్టూ ఎవరూ కనిపించలేదు. శశి, నాకు చాలా భయంగా ఉంది, మనం ఇక్కడే నిలబడకూడదు. కార్ టీయ సంహావ్. మేఘన కళ్లలో కన్నీళ్లతో వేడుకుంది. అయితే శశి కారు దిగాడు. వెనక్కి తిరిగి చూసిన అతనికి ఊపిరి ఆగిపోయింది. ఒక 6 అడుగుల ఎత్తైన నలుపు రంగు శరీరంతో తల కనబడని ప్రాణి ఓ చెట్టుకి వేలాడుతున్నట్టు కనిపించింది. వెంటనే కారు తలుపు తట్టి లోపలికి దూకి శశి ఆ తలకిందుల ఆకారాన్ని మేఘనకి చూపించబోయేలోపే అది మాయమైంది. అసహనంగా శశి మళ్లీ స్టార్ట్ ప్రయత్నించగా ఈసారి కారు నిదానంగా స్టార్ట్ అయింది. ఇద్దరూ ఊపిరి పీల్చుకున్నారు. ఇంకా 30 కిలోమీటర్లు ఉంది. కాని అప్పటినుంచి వారి చుట్టూ ఏదో తికమక నడుస్తోంది. వెళ్లే మార్గంలో మళ్లీ ఓ వీధి బోర్డు కనిపించింది. అనామిక గ్రామం, 3 కిలోమీటర్లు. ఈ ఊరి పేరు ఏంటి? మేఘన ప్రశ్నించింది. గూగుల్లో ఉండదేమో, ఒకసారి వెళదాం చూద్దాం, ఏమైనా సహాయం తీసుకుందాం అన్నాడు శశి. ఆ ఊరు ప్రవేశద్వారం దగ్గర ఒక ముసలామె చెట్టు కింద కూర్చుని ఉంది. ఆమె ముఖం చూడడం వీలుకాదు. చేతిలో ఒంటి దీపం ఉంది. శశి కారు ఆపి అడిగాడు. అమ్మా, ఊరు ఏ దిక్కున ఉంటుంది? ఆమె నెమ్మదిగా తలెత్తింది. ఆమె కళ్ళు తెల్లగా మెరుస్తూ, మెడ తిరుగుతుంది. తిరిగి వెళ్ళండి, మీరు అర్థం చేసుకోలేరు, ఇది జీవుల ఊరు కాదు అంది. మేఘన ఒక్కసారిగా అరచింది. శశి, ఆమె కాళ్ళు నేలకే తాకడం లేదు. ఆ విషయానికి గమనించిన శశి వెంటనే కారు వెనక్కి మళ్లించాడు. కాని ఆ దారిలో వచ్చిన చెట్లు, బోర్డులు మారిపోయాయి. అదే దారి కాదు. తాము ఎక్కడ వచ్చామో వారికి అర్థం కాలేదు. అప్పుడు ఓ చిన్న గుడి కనిపించింది. దీపం వెలుగుతో ఉంది. ఇద్దరూ దిగిపోయి లోపలికి వెళ్లారు. గుడిలో ఓ వృద్ధ పూజారి ఉన్నాడు. శశి తన సమస్య వివరించాడు. పూజారి గంభీరంగా అన్నాడు. మీరు చీకటి దారి ఎంచుకున్నారు. ఈ అటవీలో ఓ శపించిన దెయ్యం నెలకొని ఉంది. ఇది ఎప్పటికీ తిరిగిపోదు. జంటలే దాని లక్ష్యం.
మీరు ఈ ప్రాంతాన్ని దాటి వెళ్లాలంటే రాత్రంతా ఈ గుడిలోయే ఉండండి. వెలుతురు వచ్చేవరకు బయటకు వెళ్ళకండి. మేఘన భయంతో శశి చేతిని గట్టిగా పట్టుకుంది. వద్దనుకున్నా గుడిలోనే మిగిలారు. కాని రాత్రి 2 గంటల సమయంలో గుడి బయట ఆ ముసలామె మళ్లీ కనిపించింది. ఈసారి ఆమె కళ్ళు ఎర్రగా మెరుస్తున్నాయి. ఆమె మంత్రాలా ఏదో పాడుతోంది. శశి కిటికీ వద్ద చూస్తూ ఉండగానే ఆమె ఒక్కసారిగా గుడిలోకేగిరింది. ఆమె నెమ్మదిగా ముందుకు వచ్చి మేఘనకి దగ్గరగా వచ్చింది. నీకు టైం వచ్చేసింది. నీవు నా బదులుగా రావాలి అంటూ చేతిని మేఘనకి ఎత్తింది. శశి గుండె ఉప్పొంగి కేక వేశాడు. గుడిలో ఆ ప్రేతాత్మ ఆకారం మేఘన ముందుకు వస్తూ నీవు నా బదులుగా రావాలి అంటూ చేతిని ఆమె తలపై ఉంచబోతుండగా శశి పక్కన ఉన్న తులసి మాలను గట్టిగా పట్టూకుని ఆమెపై విసిరాడు. ఒక పెద్ద అరుపు వినిపించింది. ఆ ఆత్మ భయంకరమైన శబ్దంతో అర్ధరాత్రి నిశ్శబ్దాన్ని చీల్చింది. ఆమె ఆకారం ఒక్కసారిగా తెల్లగా పొగగా మారి గుడి తలుపుల వైపుగా పైకి ఎగిరిపోయింది. పూజారి నిద్రలో లేచి వచ్చాడు. 1 శతాబ్దంగా ఆమె ఈ అటవీకి శాపంగా మిగిలింది. ప్రేమజంటల రక్తంతో ఆమె తన శక్తిని నిలుపుకుంటుంది. మీరు గుడిలో ఉండటం వల్ల ఓసారి తప్పించుకున్నట్టు. కాని ఇది అంతే కాదు. ఇప్పుడు ఆమె మీ వెంటే ఉంటుంది అన్నాడు. శశి, మేఘన ఇద్దరూ గబ్బుక్కున కూర్చున్నారు. శశి అడిగాడు. అయితే మేమెలా బయటపడాలి? ఉదయమే ఆమె బలహీనమయ్యే సమయం. ఉదయం 6 గంటలలోపు ఈ అటవీ దాటి వెళ్ళాలి. నేను ఒక పవిత్ర యంత్రాన్ని మీ కారులో పెట్టిస్తాను. అది మిమ్మల్ని కాపాడుతుంది. కాని ఒకసారి మార్గం తప్పితే ఆమె మళ్లీ మీ శ్వాసపై హక్కు సాధిస్తుంది. వెంటనే ఉదయం వెలుగుల సమయంలో వారు కారులో బయలుదేరారు. శశి తన గుండెలో భయం ఆపుకుంటూ స్టీరింగ్ పట్టుకున్నాడు. మేఘన చేతుల్లో పూజారి ఇచ్చిన చిన్న శివలింగం ఉంది. అది ఆమె గుండె దగ్గర పెట్టుకుంది. మరోసారి అదే అడవి మార్గంలోకి దిగి కార్ వేగంగా దూసుకెళ్తోంది. కానీ గమనించలేని విధంగా వారి ముందు దారి మారిపోతూ ఉంది. ఒకవేళ ఎడమ తిరిగితే మళ్లీ అదే చెట్టు వస్తోంది. కుడివైపు తిరిగితే ముందు ఓ పెళ్లి మండపంలా కనిపిస్తోంది. ఇది ఎక్కడినుంచి వచ్చింది శశి అని మేఘన తడబడుతూ అడిగింది. మండపం మధ్యలో తెల్లచీరలో ఒక యువతి మతిస్థిమితం కోల్పోయినట్లు డాన్స్ చేస్తోంది. వదిలిన జుట్టు, పిచ్చిదానీలా నవ్వులు. శశి కార్ తిప్పి వెళ్లబోతుండగా కార్ వెనుక సీటులో ఎవరో కూర్చున్నట్టు అద్దంలో కనిపించింది. శశి, ఎవరు వెనుక? మేఘన కంగారు పడింది. వెంటనే వెనక్కి తిరిగి చూశారు. అక్కడ భయంకర రూపంలో ఆ ఆత్మ ఉంది. ఆమె నవ్వుతూ ఇలా చెప్పింది. నేను మీలాగే ఒక పెళ్లికూతురిని. కానీ దుర్మార్గులు నన్ను చంపేశారు. ఇప్పుడు మీరు నాకు అని నవ్వింది. ఒక్కసారిగా కార్ లోపల బయట వాతావరణం చీకటిగా మారిపోయింది. అద్దాల్లోంచి చేతులు, ముఖాలు కనిపించసాగాయి. వర్షం కారుపై పడుతోంది. శశి పవిత్ర యంత్రాన్ని కార్ ముందు భాగానికి అమర్చాడు. వెంటనే దీపం వెలుగుతో వాహనం చుట్టూ రక్షణ వలయంలా వెలుగు ఏర్పడింది. ఆ క్షణంలో దెయ్యం ఊగిపోయింది. ఆమె గంభీరమైన శబ్దంతో అరుస్తూ కార్ చుట్టూ తిరుగుతుంది. మీరు నా బాట దాటిపోతే మరణమే మిగిలేది. శశి ఎంత వేగంగా పాసిబుల్ అయితే అంత వేగంగా డ్రైవ్ చేస్తున్నాడు. మేఘన కళ్ళు మూసుకుని మంత్రాలు జపిస్తోంది. ముందు ఓ గట్టు వచ్చింది. గట్టు దాటి వెళ్లగానే చుట్టూ వెలుతురు తలుక్కుమంది. అడవి తిరిగి సాధారణంగా మారిపోయింది. పక్కనే ఒక గ్రామం కనపడింది. వచ్చాం వచ్చాం శశి ఆనందంగా కేక వేశాడు. అక్కడి స్థానికులు చెప్పిన గ్రామం పేరు పరమశివపట్నం. గ్రామ పెద్ద శశిని పిలిచి జరిగిన సంగతి విన్నాడు. మీరు అటవీ దెయ్యం నుండి బతికివచ్చిన తొలి జంట. ఆమె ఆత్మ శాపిత ప్రేమ కథ ఆధారంగా తయారైంది అన్నాడు. గ్రామ పెద్ద ఆమె కథ చెప్పాడు. శతాబ్దం క్రితం నీలిమ అనే యువతి ఓ కూలీని ప్రేమించింది. కాని గ్రామ పెద్దలు ఆ ప్రేమను అంగీకరించలేదు. పెళ్లి రోజే ఆ యువతిని తండ్రి, గ్రామస్తులే జ్వాలల్లో బలిచేశారు. ఆ ఆత్మ శపించి ఆ అడవి లోపల నిలిచిపోయింది. ప్రేమలో ఉన్న జంటలపై ఆమెకు ద్వేషం మొదలైంది. ఈ నిజం తెలుసుకున్న మేఘన భయంతో శశిని పట్టుకుంది. అయితే మనం బయటపడ్డామా శశి? ఆమె అడిగింది. శశి నవ్వి తల ఊపాడు. కాని రాత్రి కొత్తగా వారు చేరిన ఇంటిలో మేఘన నిద్రలో ఓ అరుపుతో లేచింది.
బాత్రూం తలుపు నెమ్మదిగా తెరుచుకుంటోంది. అందులో ఒక తెల్లచీరలో యువతి నిలబడి ఉంది. ఆమె ముఖం కనిపించడం లేదు. మేఘన గుండెల్లో ఉలికిపాటు, భయం. వెనక ఓ నినాదం, ప్రేమ పెళ్లి చాలు, ఇప్పుడు నన్ను పెళ్లాడు. మేఘన తలస్నానానికి వెళ్ళినప్పుడు అక్కడ బాత్రూం తలుపు నెమ్మదిగా తెరుచుకోవడం, తెల్లచీరలోని ఆ ఆత్మరూపం కనిపించడం నిజంగా కలే అనిపించింది. కాని ఆమె గట్టిగా అరవగానే శశి పరుగున వచ్చి తలుపు తెరిచే సమయానికి ఎవ్వరూ లేరు. మేఘనా, ఏమైంది? శశి తడబడుతూ అడిగాడు. ఆమె తిరిగి వచ్చింది శశి. నన్నే కోరుతోంది. ఆమె నా శరీరాన్ని ఆక్రమించాలనుకుంటోంది. మేఘన వణికిపోతూ శశిని పట్టుకుంది. శశి చుట్టూ చూశాడు. ఇంట్లో భయంకరమైన చీకటి వలయంగా ఏర్పడుతున్నట్టుగా అనిపించింది. కిరణాలు మాయం అయినట్టు. కిటికీ తలుపు దాటి వింత గాలుల శబ్దం. అక్కడే టేబుల్ మీద ఉన్న పూజారి ఇచ్చిన పవిత్ర శివలింగం బంగారు రంగులో మెరుస్తోంది. శశికి గుర్తొచ్చింది పూజారి చెప్పిన మాటలు. ఆమె ఆత్మ నీ జీవిత భాగస్వామిని స్వాధీనం చేసుకునేందుకు ఎప్పుడైనా తిరిగి వస్తుంది. ఒకవేళ ఆమె శరీరంలో ప్రవేశిస్తే అది శాశ్వతమవుతుంది. ఆ శివలింగమే ఆమెను అడ్డగించగలదు. ఒక్కసారిగా మేఘన శరీరం వింతగా వంగిపోయింది. ఆమె కళ్ళు ఎర్రగా మారి, ముఖంలో పిచ్చి నవ్వు. శశి, నన్ను పెళ్లాడుతా అన్నావు కదా, మరి నాకేంటి చావు? ఆమె గొంతులో భిన్న స్వరం వినిపించింది. శశి తడబడిపోయాడు. మేఘనా, ఇది నువ్వు కాదు. ఆమె ఇక లేదు. మేఘన ఇప్పటివరకు. ఇప్పుడు ఈ శరీరం నాదే. అలా చెప్పి శశి దగ్గరకు వచ్చేందుకు ఆమె పరిగెత్తగా, శశి వెంటనే శివలింగాన్ని ఆమెకు ఎదురుగా ఉంచాడు. బలమైన కాంతి వెలిగింది. మేఘన ఒక్కసారిగా కిందపడి స్పృహ కోల్పోయింది. ఆ సమయంలో గ్రామ పెద్దలు లోపలికి వచ్చారు. వారు పూజారి వద్దకు పంపించి పరిష్కారం కోరాలనే నిర్ణయం తీసుకున్నారు. పూజారి ఆ ఇంట్లోకి వచ్చాడు. మేఘనను చూసి తల ఊపాడు. ఇంకా ఆమె పూర్తిగా శరీరంలోకి ప్రవేశించలేదు. కాని గడిచిన 2 రోజుల్లో మేఘన మనసు బలహీనపడిన వేళ ఆమెకి మార్గం దొరికింది. వెంటనే ఆత్మతత్వ నివారణ పూజ చేయాలి. లేదంటే ఆమె ఆత్మ శాశ్వతంగా మేఘనను ఆక్రమిస్తుంది. శశి విలపిస్తూ అడిగాడు. ఏమైనా చేస్తా గురువుగారు. మేఘనను కాపాడండి. రాత్రి 1 గంటలకు పూజ మొదలైంది. మేఘనను పూజా మండపంలో ఒక సుదూర గ్రామంలోని నాగదేవత ఆలయం ముందు కూర్చోబెట్టారు. ఆకస్మాత్తుగా గాలి వణికింది. చుట్టూ జ్యోతి ముదిరిన పుష్పాలు ఊడిపడ్డాయి. శశి చేతిలో శివలింగం ఉంచి పూజారి జపాలు ప్రారంభించాడు. ఓ శివా, ఈ శాపిత ఆత్మను తీరుస్తూ ఈ శరీరాన్ని మళ్లీ స్వచ్ఛంగా చేయుము. పదే పదే జపాలు కొనసాగుతున్న సమయంలో మేఘన మళ్లీ తలతిప్పుతూ భీకరంగా నవ్వసాగింది. గురువా, నువ్వేంటి నాకు అడ్డుగా? ఈ శరీరంలోనే నా కలయిక. నన్ను ప్రేమించనివాడు ఇప్పుడు నన్ను మరిచి తన కొత్త భార్యతో జీవించడు. స్తూన్నాడు పూజారి గంభీరంగా శంఖాన్ని ఊపాడు. అప్పటికి మేఘన గొంతు మారింది. ఆమె భుజాలపై నల్ల నీళ్లు కారుతున్నాయి. చుట్టూ నల్లని పొగ అలముకుంది. శశి భయంతో వెనక్కి తగ్గాడు. కాని పూజారి గట్టిగా శివస్తోత్రం పాటించసాగాడు. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ. ఆ ధ్వనితో ఆత్మ కుదేలవుతోంది. మేఘన ఒక్కసారిగా వాంతులు చేసుకుంటూ నిద్రలోకి జారింది. ఆ నల్ల పొగ ఒక్కసారిగా గాలిలోకి పైకి ఎగిరిపోయింది. గురువుగారు శశిని చూస్తూ, ఇప్పటివరకు మీరు మిగిలినందుకు అదృష్టం. కాని ఆమె శాపం పూర్తిగా తీరలేదు. దానికోసం ఆమె ప్రేమ కథకు న్యాయం జరగాలి. అప్పుడే ఆమె ఆత్మ శాంతిస్తుంది. కొన్ని రోజులు తరువాత శశి, మేఘన ఇద్దరూ ఆ శాపిత యువతి నీలిమ గురించి మరింత తెలుసుకోవడానికి గ్రామ పురాణాల అధ్యయనం మొదలుపెట్టారు. వారు తెలుసుకున్న నిజం, నీలిమను మోసం చేసినవాడు ఆమె ప్రేమికుడే. తన భవిష్యత్తు కోసం ఆమెను తండ్రితో కలసి తిప్పికొట్టినవాడే. ఆమె మరణించిన తరువాత వాడు వింత మరణానికి గురయ్యాడు. కాని ఆమె ఆత్మ అటవిలో శాశ్వతంగా చిక్కుకుపోయింది. శశి ఒక నిర్ణయం తీసుకున్నాడు. ఈ ప్రేమకథకు న్యాయం చేయాలి. ఆమె ఆత్మకు శాంతి కలగాలి. మేఘన మాత్రమే కాదు, ఇక ఎవరి ప్రేమ కూడా ఈ ఆత్మ చేతిలో బలికాకూడదు. మేఘన ఇప్పుడు పూర్తిగా కోలుకుంది. అయినా ఆమె మనస్సు మళ్లీ ఆ మృత్యు వలయంలో పడిపోకుండా చూసేందుకు శశి నిద్రలేని రాత్రులు గడిపేవాడు.
ఒకరోజు గ్రామంలో ఓ వృద్ధురాలు శశికి ఓ పాత ముదురు కాగితపు రూల్ ఇచ్చింది. అందులో నీలిమ నిజమైన ప్రేమకథ, ఆమె తండ్రి చేసిన మోసం, ఆమె ప్రాణాలను తీసిన ఆ రోజు జరిగిన సంఘటనలన్నీ రాసి ఉన్నాయి. నీలిమ ప్రేమించిన వాడిని, రఘు, పెళ్లికి ముందు రోజే ఆమె తండ్రి ఆస్తి కోసం బలవంతంగా నీలిమను బలిచేశాడు. అప్పుడు శశికి ఓ ఆలోచన వచ్చింది. ఆమె కథలో నిజం వెలుగులోకి రావాలి. ఆమెకు ఇచ్చిన బాధకి, ఆమె ప్రేమికుడి మౌనానికి ఇప్పుడు తగిన సమాధానం చెప్పాలి. ఆదివారం సాయంత్రం శశి, మేఘన గ్రామ పెద్దల సమక్షంలో ఓ చిన్న సమావేశం ఏర్పాటు చేశాడు. గ్రామంలో పెద్దలు, యువతంతా హాజరయ్యారు. శశి అందరితో మాట్లాడుతూ ఓ మాట చెప్పాడు. ఒక ఆత్మను నాశనం చేయడం కంటే ఆమెకు శాంతిని ఇవ్వడం గొప్పది. నీలిమ కథ మీ అందరికీ తెలియదు. ఆమె నేరము చేయలేదు. ఆమె ప్రేమించింది, కానీ శపించబడింది. మనమే ఆమెకు న్యాయం ఇవ్వాలి. ఆమెకు ఒక మిగిలిన చివరి సంస్కారం చేయాలి. ఒక వృద్ధ బ్రాహ్మణుడు ముందుకు వచ్చి అన్నాడు. నీలిమ ఆత్మ ఎక్కడ మిగిలిందో అక్కడే ఆమెకు శాంతి కలిగించే పూజ చేద్దాం. ఆ రాత్రి అటవీ ప్రక్కనే ఉన్న ఆమె మరణించిన స్థలాన్ని శశి గుర్తించాడు. మేఘనతో కలిసి నీలిమ కోసం ప్రత్యేక పూజ ఏర్పాటు చేశాడు. శశి తన చేతులపై నీలిమ యొక్క కథను ముద్రించుకున్నట్టు ఒక చిన్న రత్నదీపాన్ని పెట్టి ఆమె ప్రేతాత్మ నిలిచిన చోట నివాళులు అర్పించాడు. వెంటనే చుట్టూ వింత కాంతి ఏర్పడింది. గాలి ఒక్కసారిగా నిలిచిపోయింది. నీలిమ ఆత్మ ఆ ప్రాంతంలో మెరుపుల మధ్య ఓ తెల్లవస్త్రధారి యువతిగా అవతరించింది. ఆమె కళ్లలో నీరు, ముఖంలో ప్రశాంతత. శశి, నువ్వు నన్ను అర్థం చేసుకున్నావు. నాకోసం అంతదూరం వచ్చావు. ప్రేమికుడిగా కాదు, మానవత్వంతో న్యాయం కోసం. ఇప్పుడు నేను వెళ్తాను. మేఘన తన 2 చేతులతో శివలింగాన్ని నీలిమకు చూపుతూ, నీకు శాంతి కలగాలి. మేము నిన్ను చీకటి నుంచి వెలుగుకి తీసుకొచ్చాం. నీలిమ ఆకాశంలోకి పైకి ఎగిరిపోయింది. తెల్లని కాంతిలో మిగిలిన ఆత్మ తుది ప్రయాణం చేసింది. ఆ స్థలంలో ఒక చిన్న బొట్టు వెలుగుతూ నిలిచిపోయింది. కొన్ని నెలల తర్వాత శశి, మేఘన ఒక చిన్న కథాపుస్తకాన్ని విడుదల చేశారు. పుస్తకం పేరు ఆమె ప్రేమ, ఒక శాపిత ఆత్మ వెనుక నిజం. అదే కథ పిల్లల్ని భయపెట్టే దెయ్యం కథగా చెబుతుంటే, ఇప్పుడు ఇది ఓ ప్రేమికురాలికి శాంతినిచ్చే మహానుభావుల కథగా మారింది. ఆ అడవి మార్గం ఇప్పుడు మూసివేయబడలేదు. అక్కడ ఒక చిన్న శాంతి స్తూపాన్ని నిర్మించారు, నీలిమ స్మారక ప్రాంగణం అని. ప్రతి సంవత్సరం ప్రేమికులు అక్కడకు వెళ్లి తమ బంధానికి నిబద్ధతగా అగ్నికి చుట్టూ ప్రదక్షిణ చేస్తారు. ఒకరోజు మేఘన మళ్లీ అదే అడవిలో శశితో కలిసి నీలిమ స్తూపం ముందు కూర్చుంది. అక్కడ ఆమె అడిగింది, నీవు నన్ను ఎందుకంతగా కాపాడావు శశి? శశి నవ్వుతూ ఇలా చెప్పాడు, నీలిమ తన ప్రేమను కోల్పోయింది. నీవు నా ప్రేమను నమ్మావు. అందుకే నా ప్రేమను తాకిన ప్రతి ఆత్మకు న్యాయం చెయ్యాలనిపించింది. చివరగా నీలిమ ఆత్మ ఒక చిన్న తేజస్వి బిందువులా ఆకాశంలో మెరుస్తూ కనిపించింది. కథకు ముగింపు, కానీ ప్రేమకి కాదు. కొన్ని క్షణాల నిశ్శబ్దం తరువాత అడవి గాలి నెమ్మదిగా వీస్తూ, ఆకుల మధ్య నీలిమ స్తూపం మీద తెల్లటి పువ్వులు జారుతున్నాయి. ఆ క్షణాన్ని శశి, మేఘన ఒక దీర్ఘ దృక్పథంగా చూస్తుంటారు. ఆకుల మధ్య నుండి ఓ చిన్న ఆకృతి కాంతిలా మెరిసింది. మేఘనకి గుబురు పుట్టింది. శశి, చూసావా? శశి తల ఊపాడు. ఆమె మనల్ని చూస్తోంది. కానీ భయపడకు. ఈసారి ఆమె ఆశీర్వాదంగా ఉంది. వెంటనే ఆ కాంతి నెమ్మదిగా మేఘన చుట్టూ తిరిగి, ఒక చల్లని గాలి స్పర్శలా ఆమె చెవి దగ్గరే ఇలా చెప్పింది. నా ప్రేమ నశించింది, కానీ మీది నిలిచింది. మీ ప్రేమే నాకు విముక్తి ఇచ్చింది. మేఘన కళ్ళు చెమ్మగిల్లాయి. శశి చేతిని పట్టుకుంది. ఆ క్షణంలో మళ్లీ ఆ కాంతి ఆకాశం వైపు ఎగిరింది. చివరిసారి 1 సంవత్సరం తర్వాత మేఘన గర్భవతి. శశితో కలిసి నీలిమ స్మారక ప్రాంగణం కి మళ్లీ వచ్చారు. ఆ స్థలంలో పిల్లలు నవ్వుతూ ఆడుకుంటున్నారు. ప్రేమికులు ప్రదక్షిణలు చేస్తూ ఉండగా ఓ చిన్న ఫోటోస్థలంలో ఫోటోలు దిగుతున్నారు. అక్కడ ఓ చిన్న రాతి ప్లేట్పై ఇలా ఉంది, ప్రేమ భయం కాదు, ప్రేమ విముక్తి. శశి, మేఘన చిరునవ్వుతో ఆ శిలాఫలకం వైపు చూస్తూ తలతిప్పి వెళ్ళిపోయారు. కాని కెమెరా నెమ్మదిగా తిరుగుతుంది.
నీలిమ స్తూపం వెనక భాగంలో ఓ చిన్న తడి పువ్వు కింద నీలంగా మెరిసే కన్నీటి బొట్టు పడుతోంది. ప్రేమకు ఒక శాపిత ఆత్మ ఇచ్చిన కృతజ్ఞతల రూపంగా. ఈ కథ మీకు నచ్చినట్లయితే తప్పకుండా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.